మాజీ చైర్మన్ భూమనకు ఎస్వి యూనివర్సిటీ పోలీసులు నోటీసులు పంపారు. ఎస్వి గోశాలలో గోవుల మరణాలపై భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదుతో భూమనపై కేసు నమోదైంది. ఈ నెల 23న విచారణకు హాజరు కావాలంటూ కూడా ఈ నోటీసులో పేర్కొన్నారు. ఇక ఎస్వి గోశాలలో గోవుల మరణాలు సంభవించాయి. అయితే ఈ గోవుల మరణాలపై కూడా ఇటు కంప్లైంట్ చేయడం జరిగింది. భూమన మీద భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. భూమన పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఈ మేరకు కూడా ఇంకా తరువాత టీటీడీ మాజీ చైర్మన్ భూమనకైతే ఇప్పుడు ఎస్వి యూనివర్సిటీ పోలీసుల నుంచి కూడా నోటీసులు అందాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఈ నోటీసులో ఏం పేర్కొన్నారు? కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రేణు, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి ఎస్వి యూనివర్సిటీ పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. ఆయన ఏదైతే తిరుపతి ఎస్వి గో కళాశాలలో ఆవులు మరణించాయని గతంలో ఆయన వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై టీటీడీ బోర్డు నంబర్ భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మీద కేసు నమోదు చేసిన పోలీసులు ఈ నెల 23న హాజరు కావాలంటూ ఆయనకు నోటీసులు జారీ చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తర్వాత టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ చైర్మన్ గా బిఆర్ నాయుడును ఎంపిక చేశారు. ఈ బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ అయిన తర్వాత వరుసగా వివాదాలు చోటు చేసుకున్నాయి. ఈ వివాదాలపై గతంలో భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. ఏదైతే టీటీడీ గోశాలలో 100కు పైగా లేగదూడలు ఆవులు చనిపోయాయని కరుణాకర్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలపైనే భానుప్రకాష్ రెడ్డి టీటీడీ ఎస్వి కళాశాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు ఆయన పైన కేసు నమోదు చేయడం కూడా జరిగింది. రేణు, అయితే ఈ కళాశాలలో గోవుల మరణాల మీద ఉన్నటువంటి ఆరోపణలు ఏంటి అసలు? రేణు, ఎస్వి గో కళాశాలలో ఆవులు లేగదూడలు సంకర జాతికి సంబంధించిన ఆవులన్నీ ఉన్నాయి. దాదాపు ఆ ఆవులు లేగదూడల నుంచి ఇది దాదాపు రోజుకి 700 లీటర్ల పాలు వస్తాయి. అంతేకాకుండా ఇక్కడ దేశంలో ఉన్న 14 రకాల గోజాతికి సంబంధించిన ఆవులు అక్కడ ఉన్నాయి. అందులో పుంగనూరు ఆవులు ఉన్నాయి. పుంగనూరు, ఒంగోలు, తమిళనాడుకి చెందిన ఉంబాలాచారి, గుజరాత్కి చెందిన గీర్ కాంక్రీజ్, పంజాబ్కి చెందిన సాహివాల్ జాతి, హర్యానాకు చెందిన హర్యాన్, ఇలాంటి సంబంధించిన జాతులకు సంబంధించిన ఆవులు ఉన్నాయి. వాటికి కావాల్సిన గడ్డి వేస్తారు. ఈ ఆవులు దాదాపు రోజుకి 700 లీటర్ల పాలు ఇస్తాయి. అంతేకాకుండా ఈ ఆవులు మరణించాయంటూ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పైన అప్పుడు టీటీడీ చైర్మన్ ఏదైతే బిఆర్ నాయుడు స్పందించారు. బిఆర్ నాయుడు వ్యతిరేకించారు. అంతేకాకుండా ఇక్కడ గోవులు చనిపోకపోయినా అనవసరమైన ఆరోపణలు భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్నారంటూ గతంలో కూడా టీటీడీ తరఫున ఫిర్యాదు నమోదైంది. అంతేకాకుండా నేడు ఏదైతే గతంలో భానుప్రకాష్ రెడ్డి చేసిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఎఫ్ఐఆర్ పైన ఈ నెల 23వ తేదీ భూమన కరుణాకర్ రెడ్డి హాజరు కావాలంటూ పోలీసులు సమాచారం ఇచ్చారు. రేణు, ఇక పోలీసులు ఇచ్చిన నోటీసుల ప్రకారం కూడా ఇప్పుడు భూమన హాజరు కానున్నారు అనుకోవాలా విచారణకు? రేణు, ఇక్కడ ప్రధానంగా టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత కొన్ని నెలలు టీటీడీ చైర్మన్ పదవికి ఎవరిని ఎంపిక చేయలేదు. తర్వాత కాలంలో ఏదైతే బిఆర్ నాయుడిని ఎంపిక చేశారు, బిఆర్ నాయుడిని ఎంపిక చేసిన తర్వాత వరుస వివాదాలు చోటు చేసుకున్నాయి. అంతేకాకుండా తురుమెల్లో తొక్కిసలాట జరగడం, తర్వాత ఈఓపై ఆరోపణలు రావడము, ఈఓను బదిలీ చేయడము, ఈఓ వర్సెస్ టీటీడీ చైర్మన్ గా మధ్య దుమారం రేగింది. ఈ దుమారం చిలికి గాలికి వానైంది. తర్వాత ప్రభుత్వ బదిలీలో భాగంగా టీటీడీ జేయూ పైన వేటేశారు. అంతేకాకుండా ఇక్కడ ఏదైతే తిరుమలకు సంబంధించిన గో కళాశాలకు సంబంధించిన ఆవులు మరణించాయి, అందుకు తగ్గ ఆధారాలు ఉన్నాయి అంటూ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల పైన ఏదైతే టీడీపీ కూటమిలో ఉన్న నేతలందరూ స్పందించారు. అక్కడ ఆవులు చనిపోయాయంటూ ఆరోపణలు చేస్తున్నారు, నిరూపించండి అంటూ భూమన కరుణాకర్ రెడ్డి కూడా సవాల్ విసిరారు. అయితే ఈ నేపథ్యంలో కరుణాకర్ రెడ్డి నా దగ్గర వీడియోలు ఉన్నాయి, గతంలో ఎన్ని ఆవులు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఆవులు ఉన్నాయని కూడా నేను నిరూపిస్తానంటూ ఆయన సవాల్ చేయడం కూడా ఈ వ్యవహారం చిలికి గాలికి వానైంది. ఫైనల్ గా ఈ వివాదం పైన భానుప్రకాష్ రెడ్డి తిరుపతి ఎస్వి కళాశాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం, పోలీసులు స్పందించి కేసు నమోదు చేయడం కూడా జరిగింది. ఈ కేసు పైన ఈ నెల 23న విచారణ జరిగింది. భూమన కరుణాకర్ రెడ్డి ఈ విచారణకు హాజరవుతానని కూడా ఆయన ప్రకటించడం జరిగింది. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక టీటీడీ మాజీ చైర్మన్ భూమన మీద అయితే ఇప్పుడు కేసు నమోదైంది. ఆయన ఈ నెల 23న కూడా విచారణకు రావాలని కూడా నోటీసులు కూడా పంపించారు. ఎస్వి యూనివర్సిటీ పోలీసులు అయితే గతంలో తాను ఏదైతే వ్యాఖ్యలు చేశారో
ఇక్కడ ఎస్వి గోశాలలో గోవుల మరణాల మీద కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే అక్కడ జరగని అంశాన్ని కూడా జరిగినట్లుగా కూడా ఈ వ్యాఖ్యలు చేయటం మీద కూడా అతని మీద కేసు నమోదు చేశారు. భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదుతో కూడా భూమన మీద కేసు నమోదైంది. ఇక ఈ నెల 23న విచారణ ఎదుర్కోవటానికైతే తాను సిద్ధమని కూడా విచారణకు రానున్నట్లుగా కూడా భూమన చెప్పారు.